హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్లో చూశారు కదా, ఈ వీడియోలో నేను కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో బోర్డ్స్ని టెస్ట్ చేసి దానిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో బోర్డ్ని అయితే పిక్ చేయబోతున్నాం. అండ్ అలానే ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఈ లైక్ టార్గెట్ని కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ని ఈ ఆడియో బోర్డ్స్పై అయితే టెస్ట్ చేసి ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తా. ఈ వీడియో కన్నా ఆ వీడియో నెక్స్ట్ లెవెల్ అనమాట, క్రేజీగా ఉంటుంది. కాబట్టి 100 లైక్ టార్గెట్ని కంప్లీట్ చేసండి, ఫాస్ట్గా ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తా. అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో సెట్ చేసుకోండి. ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ అలానే మేకింగ్ వీడియోస్ కూడా, ఇంకా కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటా. ఇక లేట్ చేయకుండా ఈ ఆడియో బోర్డ్స్ని అయితే తగలబెట్టేద్దాం. ఫస్ట్ ఈ బేసిక్ ఆడియో బోర్డ్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ప్యామ్ 8403 బోర్డ్ అనమాట. దీని నుంచి మనకి 3+3 అవుట్పుట్ వస్తుంది. దీనికి మనం 5 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. ఈ బోర్డ్ని మనం ఆడియో జాక్ యూజ్ చేసైనా రన్ చేయొచ్చు, లేదంటే 5 వోల్ట్ బ్లూటూత్ యూజ్ చేసైనా ఈ బోర్డ్ని మనం రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బోర్డు కనెక్షన్స్ అయితే తెలుసుకుందాం. మీరు ఈ బోర్డుకి రైట్ సైడ్ టాప్లో చూసినట్లయితే గ్రౌండ్ 5 వోల్ట్ అని ఉంది, అక్కడ మనం 5 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. అండ్ అలానే దాని పక్కన రైట్, గ్రౌండ్, లెఫ్ట్ అని ఒక 3 టెర్మినల్స్ ఉన్నాయి, అక్కడ మనం బ్లూటూత్ని అయితే కనెక్ట్ చేయాలి. అండ్ అలానే ఈ బోర్డు డౌన్ సెక్షన్లో ఒక 4 టెర్మినల్స్ ఉన్నాయి, అక్కడ నుంచి అది మన స్పీకర్ టెర్మినల్స్ అనమాట. అక్కడ నుంచి మనకి 3+3 అవుట్పుట్ వస్తుంది. ఫటాఫట్ కనెక్షన్స్ అయితే చేసేద్దాం. స్విచ్ చేయడం మర్చిపోయాను. అలా ఉంటుంది, చెప్పడం అంత ఈజీ కాదు, బిహైండ్ ది సీన్స్ చాలా ఉంటాయి. సర్లేండి, నా కష్టాలు మీకు ఎందుకులేండి. చూసారా, కరెంట్ వెళ్ళిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్యాప్లో సాల్వింగ్ గేర్ హీట్ అయిపోయింది అనుకుంటా, చూద్దాం. హీట్ అయిపోయింది, అది ఇట్లా ఉంటుంది. మరి టైం ల్యాబ్స్ పెట్టేస్తాను, నా కష్టాలు మీకు ఎందుకులేండి. టైం ల్యాబ్స్లో చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ ప్యామ్ 8403 సౌండ్ క్వాలిటీ విన్నారు కదా, దీని సౌండ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే దీన్ని ఫుల్ వాల్యూమ్లో వింటున్నట్లయితే, వీధిలోకి వస్తారు కదా, పాత సామాన్లు కొంటాం, నెక్స్ట్ రాజస్థాన్ కుర్చీలు అమ్ముతామని వాళ్ళు కొన్ని సాంగ్స్ని వేసుకొని వస్తారు, ఆ విధంగా దీని సౌండ్ క్వాలిటీ అనిపిస్తుంది. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు, నాకు అర్థంగా అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. 2 పాయింట్స్ని మనం తగ్గించుకొని వింటున్నట్లయితే సౌండ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ అలానే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బ్రో నువ్వు 2 ఇంచ్ స్పీకర్ ఎందుకు వాడావు, దాని ప్లేస్లో 1 ఇంచ్ స్పీకర్ వాడొచ్చు కదా అని. అంటే 1 ఇంచ్ స్పీకర్ బాక్స్లో లేదు, మీకు సౌండ్ క్వాలిటీ అంత క్లారిటీగా అర్థం కాదని ఈ 2 ఇంచ్ స్పీకర్ని అయితే నేను యూజ్ చేశా. ఎటువంటి తేడా ఉండదు, సేమ్ క్వాలిటీయే, సేమ్ సౌండే. ఈ TG113 ఆడియో బోర్డ్ని అయితే చూద్దాం. ఈ ఆడియో బోర్డ్ నుంచి మనకి 3 వాట్ అవుట్పుట్ వస్తుంది. దీనికి మనం 5 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. లేదు నేను 2 స్పీకర్ని కనెక్ట్ చేస్తా అంటే, అక్కడ మన స్పీకర్ ఐసీ ఉంది కదా, దాని పక్కన వేరే ఐసీ పెట్టుకునే స్లాట్ ఉంది, అక్కడ మీరు వేరే ఐసీని ఇన్స్టాల్ చేస్తే దీనిలో మీరు 2 స్పీకర్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ బోర్డ్ని గమనించినట్లయితే దీనిలో మనకి USB ఆప్షన్ ఉంది, అండ్ అలానే మెమొరీ కార్డ్ స్లాట్ ఉంది, అండ్ ఇంకా 3.5mm జాక్ స్లాట్ కూడా ఉంది. అండ్ ఇంకా మనకి దీనిలో ఇన్బుల్ట్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఈ 4 ఫీచర్స్తో పాటు దీనిలో మనకి ఇన్బుల్ట్ బ్లూటూత్ కూడా ఉంది. అండ్ అలానే దీని బ్యాక్ సైడ్ ఒక 5 స్విచెస్ అయితే ఉన్నాయి. ఆ స్విచెస్ని యూజ్ చేసి మనం సాంగ్స్ని పాజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. అండ్ అలానే దీనిలో మోడ్స్ని చేంజ్ చేయొచ్చు. ఇంకా ఈ ఆడియో బోర్డ్ని ఆన్ చేసి ఆఫ్ చేయొచ్చు. దీనికి బ్యాటరీని స్పీకర్ని కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీని అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం.
ఇప్పుడు మనం ఈ సెకండ్ ఆడియో బోర్డ్ని అయితే టెస్ట్ చేద్దాం. మీరు ఈ TG113 ఆడియో బోర్డ్ సౌండ్ని విన్నారు కదా, దీని సౌండ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఆ PAM 8403 బోర్డుతో కంపేర్ చేసుకున్నట్లయితే దీని సౌండ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ అనిపించింది. దానికన్నా దీని సౌండ్ అయితే ఒక పాయింట్ తక్కువ ఉంది, బట్ దీని సౌండ్ క్వాలిటీ అయితే ఒక పాయింట్ ఎక్కువ ఉంది. నాకైతే ఆ విధంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆడియో బోర్డ్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ PAM 3110 బోర్డ్ని అయితే టెస్ట్ చేద్దాం. దీనికి మనం 12 వోల్ట్ నుంచి 24 వోల్ట్ వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు. దీని నుంచి మనకి 15+15 అవుట్పుట్ వస్తుంది అనమాట. నేను ఫస్ట్లో కనెక్ట్ చేశాను కదా PAM 8403 బోర్డుకి ఏవైతే కనెక్షన్స్ చేశానో సేమ్ ఈ బోర్డుకి కూడా అవే కనెక్షన్స్ ఉంటాయి. కానీ మనం దీనికి 12 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి, అంతే తేడా. ఫాస్ట్గా కనెక్షన్స్ చేసి దీన్ని కూడా మనం టెస్ట్ చేద్దాం. ఈ PAM 3110 బోర్డ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ ఈ మీమ్ చూడండి. లడికి లడికి నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. అలా అనిపించింది నాకు దీని సౌండ్ క్వాలిటీ. క్రేజీగా ఉందన్నమాట, నెక్స్ట్ లెవెల్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 30+30 యాంప్లిఫైర్ బోర్డ్ని అయితే చూద్దాం. ఈ బోర్డుకి మనం 12 వోల్ట్ నుంచి 24 వోల్ట్ వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు. అండ్ అలానే ఈ బోర్డు నుంచి మనకి 30+30 అవుట్పుట్ వస్తుంది అనమాట. అండ్ అలానే ఈ బోర్డులో మనకి ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంది. అండ్ అలానే ఒక వాల్యూమ్ కంట్రోలర్ ఇచ్చారు. దాని కింద ఒక 6 టెర్మినల్స్ అయితే ఉన్నాయి. దానిలో 2 పవర్ టెర్మినల్స్ అనమాట. అండ్ అలానే మిగిలిన 4 టెర్మినల్స్ వచ్చేసి స్పీకర్ టెర్మినల్స్ అనమాట. ఇది ఈ బోర్డు కనెక్షన్స్ అయితే. ఫటాఫట్ దీనికి కనెక్షన్స్ చేసేసి దీన్ని ఒకసారి అయితే బ్రీఫ్గా టెస్ట్ చేద్దాం. ఈ 30+30 బోర్డు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మీమ్ని చూడండి. ఏముంది అలా అనిపించింది నాకు దీని సౌండ్ క్వాలిటీ. మీకు ఈ బోర్డు యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 4 ఆడియో బోర్డ్స్లో మీకు ఏ ఆడియో బోర్డ్ యొక్క సౌండ్ క్వాలిటీ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే నేను యూస్ చేసిన ఆడియో బోర్డ్స్ యొక్క లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. వాటి ప్రైజెస్తో ఉంటుంది, మీరు అక్కడ నుంచి వాటి డీటెయిల్స్ అన్నీ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. అండ్ అలానే ఇక్కడ ఒక 2 వీడియోస్ ప్లే అవుతుంటాయి. దానిలో మీరు ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నుంచి నొక్కి చూసేయచ్చు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?